బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. హలో హలో హలో, నువ్వు వేసిన వలలో ఆ భవానీయే కాదు మొత్తం ఊరు మొత్తం పడిపోయింది. అర్థమయ్యేలా చెప్పు మావా. ఆ భవానీని ఊరికి సొంతం చేయటానికి నువ్వు జనం గుండెల్లో పుట్టించిన భయం మొత్తం ఊరిని ఉడికిస్తోంది అల్లుడు. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇంకా మిగిలిన పని కూడా చేసేస్తే ఆ భవానీ ఊరికి సొంతం అవ్వడం ఖాయం అల్లుడు. ఆ మిగిలిన పని నాది మామా. రామా. మధుర, నువ్వు ఇలా రావడం ఎవరో చూడలేదుగా? లేదు మామా, ఎందుకలా అడిగావు? ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అమ్మా. ఈ సంగతి బయట తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. హ? నా ప్రాణాలకి ప్రమాదమా? ఏం మాట్లాడుతున్నావు మామా? హ, మా అన్నయ్య నా పక్కనుండగా చావు నా దగ్గరికి రావాలన్నా భయపడుతుంది. ఈ ఊరు జనం గురించి నీకు తెలీదమ్మా. ఎంత మంచివాళ్ళు, అంత మొండేవాళ్ళు, మూర్ఖులు కూడాను. మీ అమ్మా నాన్నలకు జరిగింది మర్చిపోయావా? ఏమీ మర్చిపోలేదు మామా. మా అమ్మ నాన్న అంటే అమాయకులు కాబట్టి మోసం చేసి చంపేశారు. హ, కానీ మేము మోసాన్నే మోసం చేసే మహా మోసగాళ్ళం. ఇద్దరం కలిసి ఈ ఊరినే తగలెట్టేస్తాం. ఆ భవానీని కూడా బూడిద చేస్తాం. లేదమ్మా, మామ చెప్పింది కూడా నిజమే. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్న పనికి చాలా దగ్గరగా వచ్చేసాం. ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరగకూడదు. ఏ అమ్మోరైతే ఇన్ని రోజులు ఆ భవానీని కాపాడుతూ వచ్చిందో ఆ అమ్మోరు నుండి భవానీని దూరం చేసి ఊరికి సొంతం చేసి పాడెక్కించే సమయం వచ్చేసింది. మావా, ఈ మూటను తీసుకెళ్ళి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ భవానీ తల కింద పెట్టమ్మా. రేపు ఉదయం ఊరి జనంకి ఈ విషయం తెలిసేలా చేయి. ఇంకా జరగాల్సిన కథంతా వాళ్లే జరిపిస్తారు. అలాగే అన్నయ్య. భవానీ, నీ తలరాత బ్రహ్మ రాస్తే నీ మరణ రాతని ఈ మధుర రాస్తుంది. సరే అన్నయ్య, ఇక నేను వెళ్తాను. అమ్మా, వెళ్దూలే కానీ ఒకసారి కళ్ళు మూసుకోమ్మా. ఎందుకన్నయ్య? మూసుకోమ్మా, చెప్తాను. నన్ను క్షమించండి నాన్న. మీతో చెప్పకుండా వెళ్తున్నాను. మీ అనుమతి లేకుండా గుడి తాళాలు తీసుకెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి నాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. రాహుల్ బాబు చెప్పినట్టు
గుళ్ళో ఈ మహమ్మారిని తరిమి కొట్టే ఔషధం ఉంటే ఊరి జనం ప్రాణాలు కాపాడొచ్చనే ఆశతో వెళ్తున్నాను. నన్ను మన్నించండి. వెళ్ళవే. నువ్వు వెళ్ళడమే నాకు కావాలి. నువ్వు వెళ్తేనే కదా నా పని ఈజీ అయ్యేది. ఏ కన్నపిల్ల తలగడ కింద పసుపు కుంకుమ దొరుకుతాయో ఆ పిల్లే ఊరిని కాపాడుతుందిరా. భవానీ, రేపు తెల్లారితే అందరి బ్రతుకుల్లోకి సూర్యుడు వెలుగు తీసుకొస్తాడు. కాని నీ ఒక్కదానికి మాత్రం జీవితానికి సరిపడే చీకటిని తీసుకొస్తాడు. ఇక భవానీ అనే చాప్టర్ క్లోజ్. ఇక భవానీ జీవితం ఈ ఊరోళ్ల కాలి కింద ఫుట్బాలే. అర్జెంటుగా ఈ మ్యాటర్ మా అన్నయ్యకి చెప్పాలి. ఇప్పుడు చూడు, మా అన్నయ్య నేను చెప్పే న్యూస్ విని ఎగిరి గంతేస్తాడు. అల్లుడు, మీ చెల్లి ఫోన్ చేస్తోంది. చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగానే నా ఆట నేను ఆడి ఆ పసుపు కుంకుమ బియ్యం కలిపిన మూటని మన శత్రువు భవానీ తల కింద పెట్టేశాను. ఇక మిగిలింది నీ వేట మాత్రమే. మొదలుపెట్టు. మొదలు పెడతానమ్మా. ఇన్నాళ్ళు నేను వేటాడే వేటలో మాటు వేయడానికి నాకు సహాయం చేసే సమవుజ్జి దొరకలేదు. కానీ ఇప్పుడు శివంగే నా చెల్లెల రూపంలో నా పక్కనుంది. ఇక నన్ను ఆపేదెవరు? నా వేట నుండి తప్పించుకునేదెవరు? నువ్వేమైనా చెయ్యన్నయ్యా, నీకు తోడుగా నేనుంటాను. అన్నయ్య, ఇంకొక విషయం. ఆ భవానీ అర్ధరాత్రి వేళ లేచి ఎక్కడికో వెళ్తుంది. ఆ మొహంలో కొంచెం కంగారు కూడా ఉందన్నయ్య. నాకెందుకో అది ఆ రాహుల్తోనే ఎక్కడికో వెళ్తుందనిపిస్తుంది. అది వెళ్లే చోటు మాత్రం కనుక్కుంటే ఆ భవానీని ఈజీగా ఊపిలోకి తొక్కేయచ్చన్నయ్య. ఆ విషయం నాకు వదిలే అమ్మా. ఆ భవానీ నేను తొక్కేస్తాను కదా ఊబిలోకి. అమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే అన్నయ్య. ఏమైంది అల్లుడు? మధుర మనం చెప్పిన పని చేసేసిందా? మా ఇద్దరిది ఒకటే రక్తం మావా. అందుకే నాకేం కావాలో నా చెల్లి అది తప్పకుండా చేస్తుంది. శభాష్ అల్లుడు, నీ చెల్లి నిజంగానే శివంగి. పద. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అన్నేళ్ల నుంచి వెలిగించడానికి దీనిలో అంత స్పెషల్ ఏముంది? ఈ ప్లేస్లోనే ఎందుకు వెలిగిస్తున్నారు? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు.
ఏం కాలేదు భవానీ, ఏం కాలేదు. చూసావా భవానీ, ఈ ప్లేస్లో ఏదో పెద్ద మిస్టరీ ఉంది. అందుకే ఇక్కడేం రికార్డ్ అవ్వదు. ఒకవేళ రికార్డ్ అయితే ఇదిగో ఇలానే పేలిపోతాయి. ఇంకా ఇక్కడే ఉంటే ఏమేం జరుగుతాయో ఏంటో. వద్దు రాహుల్ బాబు, వెళ్ళిపోదాం పదండి. ఏం కాదు భవానీ, నేనున్నాను కదా, ముందుకెళ్దాం పద. బాబు వద్దు రాహుల్ బాబు, నా మాట వినండి. ముందు ముందు ఇంకేం ప్రమాదాలున్నాయో, వెనక్కి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళ ప్రాణాలు ఎవరు కాపాడతారు? ప్రాణం పోయేవాడు భయపడొచ్చు, కానీ ప్రాణం పోసేవాడు భయపడకూడదు భవానీ. ధైర్యంగా ముందుకెళ్దాం పద. రాహుల్ బాబు, ఏమైంది రాహుల్ బాబు, ఏమైంది బాబు? నాకేం కనిపించట్లేదు బాబు, కనిపించట్లేదా? ఏమంటున్నా రాహుల్ బాబు? నాకేం కనిపించట్లేదు భవానీ. ఒక్క నిమిషం బాబు. భవానీ, బాబు, బాబు. ఇప్పుడేమైంది బాబు? బాబు, అక్కడ అక్కడేం కనిపిస్తుంది రాహుల్ బాబు? ఒక రూపం కనిపించింది భవానీ. ఎవరి రూపం కనిపించింది రాహుల్ బాబు? మిమ్మల్ని రాహుల్ బాబు, ఎవరి రూపం కనిపించింది? అమ్మోరు తల్లి రూపం. ఏమంటున్నారు రాహుల్ బాబు? అమ్మోరు తల్లి రూపం మీకు కనిపించిందా? అవును భవానీ, అమ్మోరు రూపమే. వద్దు బాబు, ఇక్కడే అమ్మోరు రూపం మీకు కనిపించిందంటే మనల్ని లోపలికి వెళ్ళొద్దని ఆ అమ్మోరు తల్లి హెచ్చరిస్తుంది. వెళ్ళిపోదాం పదండి, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. అదేంటి భవానీ, ఆ గదులన్నీ వెతకాలనుకున్నాం కదా, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? అవన్నీ తర్వాత చూసుకుందాం బాబు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. నా మాట విను భవానీ. లేదు బాబు, పదండి భవానీ, పదండి బాబు. లోపలికెళ్దాం. వద్దు బాబు, పదండి భవానీ, పదండి. భవానీ ప్లీజ్. రమ్మంటుంటే. అవును వదినా, నువ్వనుకున్నట్టే రాహుల్ ఐశ్వర్యకి పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలా బాధపడుకొదినా. ముందు రాహుల్ని తీసుకువెళ్ళి ఆ గాయాలకి మందు రాయోదినా. నా అల్లుండలా దెబ్బలతో చూడలేకపోతున్నాను. జనని, పద వెళ్దాం. పద నాన్నా. నాన్నా, ఏంటిదంతా? నువ్వురా. మమ్మీ, జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ని, బావ బిహేవియర్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది మమ్మీ. భయం ఎందుకు ఐశ్వర్య? దేని గురించి భయం? నా పెళ్లి గురించి మమ్మీ.
జరిగే ప్రతి ఇష్యూ నా పెళ్లిని ఆపడానికే చూస్తున్నాయి. బావ కూడా పెళ్లికి టైం కావాలి అని అడుగుతున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా బావ నాకంటే ఎక్కువగా ఆ భవానీతోనే ఉంటున్నాడు. ఊరంతా చూస్తూ ఉండగా దానికి పడాల్సిన శిక్ష కూడా బావ అనుభవించాడు. దాని అర్థం ఏంటి మమ్మీ? ఊరంతా ఏమనుకుంటారు చెప్పు? ఐశ్వర్య, నీకొక్క విషయం చెప్తాను. షాక్ అవ్వకుండా, ఏడవకుండా, కంగారు పడకుండా జాగ్రత్తగా వింటావా? ఈ ఊరొచ్చాక అలాంటివి చాలా చూశాను మమ్మీ. నువ్వు చెప్పినట్టు నేనేమీ ఏడవనులే. కానీ ఏంటో చెప్పు మమ్మీ. రాహుల్ రాహుల్ అది నేనెలా చెప్పను? చెప్పు మమ్మీ, నువ్వలా మొహమాట పడకుండా చెప్పు. రాహుల్ భవానీని ప్రేమిస్తున్నాడు ఐశ్వర్య. ఆ విషయం నాకెప్పుడో తెలుసు మమ్మీ. ఎప్పుడో తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? తెలుసుకుని నేను బాధపడుతుంది చాలదా మమ్మీ? నువ్వు కూడా బాధపడాలా? అవును, ఈ విషయం నీకెప్పుడు తెలిసింది మమ్మీ? నిన్న బేబీ. అది తెలిసిన దగ్గర నుండి నా కోపాన్ని పంటి కింద, నా బాధని నా కంటి కింద దాస్తున్నానమ్మా. ఇది నాకు మా ఎంగేజ్మెంట్ రోజే తెలిసింది మమ్మీ. అప్పట్నుంచి నేను గుండెల్లో అగ్ని పర్వతాన్నే మోస్తున్నాను. డోంట్ వరీ ఐశ్వర్య. నా కూతురు జీవితం బాగుండడం కోసం నేనెంత దూరమైనా వెళతాను. ఆ భవాని ప్రాణాలు తీసైనా సరే నీకు రాహుల్కి పెళ్లి చేసి తీరతాను. ఎందుకంటే ఈ పెళ్లి జరగడం మనకి చాలా అవసరం. అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా కూడా. అన్నింటికంటే విలువైన నా మేనలుడి కోసమైనా ఈ పెళ్లి జరుగుతుంది బేబీ. జరిగి తీరుతుంది. జరిగి తీరాలి మమ్మీ. లేదంటే నీ ఒక్కగానొక్క కూతురి అంత్యక్రియలు కూడా ఈ ఊళ్ళోనే జరుగుతాయి. భవానీ, ఈ సమస్యలన్నింటికీ నువ్వేనే కారణం. అసలు నువ్వనేదానివే ఈ భూమి మీద లేకుండా చేస్తే నాకే సమస్య ఉండదు. చేస్తా. త్వరలోనే నిన్నీ భూమి మీద లేకుండా చేస్తా. లేకపోతేనే బెటర్. ఉంటే మనందరము ఒకేసారి పైకి పోతాం. ఆ ఛాయాదేవి చేతుల్లో. లేకపోతే నీ మొహానికి ప్రేమ, అది కూడా రాహుల్ బాబు లాంటి వాడితో. నేనుండగా అది జరగనివ్వనుగా. భవానీ అక్క, మనసా మనకు సెలవే సెలవు ముసిరే అసలు కనవా. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం చెలిమి విడిపం
సొంతం కలతపడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం ఏది ఇక బంధం నొప్పిగా ఉందా రాహుల్? అవునక్క, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ. మనమేం పాపం చేశామనరా? ఆ దేవుడు మనకి ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు. పెళ్ళయ్యాక నా జీవితం నరకం చేశాడు. నీ జీవితం పెళ్లికి ముందే నరకంలా మారుస్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు సృష్టించిన మనుషులకే మనసు లేదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది రాహుల్, అసలు ఆ దేవుడికి మనసు లేదని. భవానీ అంటే నీకెంత ప్రేమ నాకు తెలుసు రాహుల్, కానీ ఇంకొద్ది రోజుల్లో ఆ భవానీ నీ జీవితంలో లేకుండా శాశ్వతంగా దూరం అయిపోతుంది. అది నువ్వు ఎలా తట్టుకుంటావో అని భయంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? భవానీ నా నుండి దూరం అవ్వడం ఏంటి? చందమామ నుండి వెన్నెల దూరం అవుతుందా? సూర్యుడి నుండి వెలుగు దూరం అవుతుందా? అలాగే నా భవానీ కూడా ఈ రాహుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదక్క. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లోనే ఉంటుంది. అర్థమవుతుందిరా, నీ ప్రేమ అర్థమవుతుంది, నీ బాధ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నా బాధ నా గురించి కాదక్క, అక్కడ భవానీని వాళ్ళింట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో అని బాధపడుతున్నా. నా వల్ల ఎన్ని అవమానాలు పడుతుందో అని బాధపడుతున్నాను. పాపం, నా కోసమే ఆ గుడి తలుపులు తెరిచింది, అందరి చేత అన్ని మాటలు పడింది. రాహుల్, భవానీ నువ్వు ఒకరి మీద ఒకరు ప్రేమను చెప్పుకోకుండానే ఇంతలా ప్రేమించుకుంటున్నారు చూడు. మీ ప్రేమ చాలా గొప్పదిరా. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఆ అమ్మోరు తల్లికి తెలియాలి రాహుల్. జాగ్రత్త రాహుల్. నేను ప్రాణంగా ప్రేమించిన భవానీ నాకు దూరం అవుతుంది. ఊళ్ళో జనం మహమ్మారి వల్ల చనిపోయిన వాళ్లను చూసి ప్రాణభయంతో చస్తూ బతుకుతున్నారు. అమ్మోరే ప్రాణం అనుకున్న భవానీకి ఎన్నో అవమానాలు, నిందలు. అసలేం జరుగుతుంది ఊళ్ళో? అయ్యో, ఏంటి పిన్ని అలా వదిలేసావు? ఏమైంది లలిత? భవానీ తలదిండి కింద పసుపు, కుంకుమ, బియ్యం ఉన్నాయి.
అమ్మోరు పూరిన పెద్దావిడ చెప్పిన అమ్మాయి దొరికింది. పిన్ని, అక్క వదిన బాబాయ్ రండి రండి రండి. ఏమైందమ్మా? ఊరికి సొంతం చేసే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. అవును, మన ఊరిని ఆ మహమ్మారి నుండి కాపాడే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎవరది నా అమ్మాయి? భవానీ. పదండి మాట్లాడదాం. పదండి పదండి పదండి. అమ్మ భవానీ, ఏంటమ్మా ఇదంతా? సుబ్రహ్మణ్యం గారు, అమ్మోరు పూనిన పెద్దావిడ చెప్పినట్టుగా భవానీని ఊరికి వదిలేయాలి.